ఈవీవిగా ప్రసిద్ధి చెందిన ఈదర వీర వెంకట సత్యనారాయణ తెలుగు సినిమా దర్శకుడు. తెలుగులో పలు విజయవంతమైన చిత్రాలు రూపొందించాడు. ఈవీవి దర్శకుడు జంధ్యాల శిష్యుడు. ఇతని మొదటి సినిమా రాజేంద్ర ప్రసాద్ కథానాయకుడిగా నిర్మింపబడిన చెవిలో పువ్వు. ఈ సినిమా అంతగా విజయవంతం కాలేదు. కొద్ది కాలం తర్వాత నిర్మాత రామానాయుడు ప్రేమ ఖైదీ చిత్రంలో అవకాశమిచ్చాడు. ఆ చిత్రం విజయవంతం కావటంతో పలు అవకాశాలు వచ్చాయి. జంధ్యాల ఒరవడిలో హాస్యప్రధాన చిత్రాలు నిర్మించాడు. జంధ్యాల కంటే కొంత ఘాటైన హాస్యాన్ని చిత్రాల్లో ప్రవేశపెట్టాడు. రాజేంద్ర ప్రసాద్తో ఆ ఒక్కటి అడక్కు, అప్పుల అప్పారావు, ఆలీబాబా అరడజను దొంగలు వంటి చిత్రాలు, నరేష్తో జంబలకిడి పంబ మొదలైన చిత్రాలు తీశారు. సీతారత్నంగారి అబ్బాయి, ఏవండి ఆవిడ వచ్చింది లాంటి చిత్రాల తర్వాత ఆమె, తాళి వంటి మహిళా ప్రధానమైన చిత్రాలు తీశాడు. అగ్రనటులైన చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్ లతో చిత్రాలు తీశాడు. కొద్ది విరామం తర్వాత కుమారులిద్దర్నీ హీరోలుగా పరిచయం చేశాడు.